హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక. రైట్ శుభాన్, ప్రస్తుతం బచ్చు రవీందర్ ఇటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే ఈయనకి సంబంధించి ఇటు అక్రమ ఆస్తులు కూడబెట్టారు అన్న నెపంతో ఒక పక్క ఏసీబీ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం నుంచే ఇటు రవీందర్ ఇంటితో పాటు అతని బంధువులు, అదేవిధంగా ఆయన కార్యాలయాల్లో, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఏవైతే బిజినెస్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాంతాల్లో ప్రస్తుతం దాదాపు 12 ప్రాంతాల్లో ఈ ఏసీబీ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం కూడా నారాయణగూడెంలోని బచ్చు రవీందర్ ఇంటి దగ్గరే ఉన్నాము. అయితే సుమధుర అపార్ట్మెంట్స్ లో ఇదే అపార్ట్మెంట్ లో దాదాపు 27వ అంతస్తులో ఆయన ఉంటున్నట్టయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆయన హెచ్ఎండిఏ అధికారిగా ఉంటూ, అందులో చీఫ్ ఇంజనీర్ గా ఉంటూ ఈయన కింద ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే లేఅవుట్స్ కావచ్చు, ఇంకా చాలా వరకు డెవలప్మెంట్స్ జరిగాయి. అందులో భాగంగానే ఈయన అక్రమ ఆస్తులు కూడబెట్టారు అని చెప్పేసి ఒక పక్క వాదనలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నగదు, బంగారం, విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు మరియు కీలక భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇటు అధికారులు పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఇందులో హెచ్ఎండిఏ పరిధిలో జరిగే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు సంబంధించిన ప్రాజెక్టులు, ఈయన రోడ్డు నిర్మాణాలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన కీలక ఇంజనీరింగ్ విభాగాల్లో ఈయన పర్యవేక్షణలోనే జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఇటు హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖల్లో కూడా ఇటు కీలక అధికారులపై ఏసీబీ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఈ రోజు కూడా పెద్ద స్థాయిలో ఈ రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి శుభాన్. అయితే ఇందులో ఆయన సుదీర్ఘంగా కాలంలో హోదాలో పెద్ద మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారు అన్న నెపంతోనే ప్రస్తుతం ఈ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఈ రైడ్స్లో భాగంగా అంటే ఈ రోజు సాయంత్రం వరకు ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 12 చోట్ల ఏకకాలంలో ఒకేసారి రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం నుంచి. మరి దీనికి సంబంధించి అంటే ఏవేవి తీసుకున్నారు, మరి డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి అనేది మాత్రం ఏసీబీ అధికారి డిఎస్పీ ఇటు మాజిద్ అలీఖాన్ కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది శుభాన్. రైట్, థాంక్యూ హారిక.